నమస్కారం. పెన్షన్ల నాటకం విషయంలో వైఎస్ఆర్సీపీ అంతంత మాత్రం కాదు, పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఈరోజు పెన్షన్ల డ్రామాకి తెరతీస్తూ నిధులు విడుదల చేయకుండా, నిన్న మధ్యాహ్నం దాకా కూడా పెన్షన్ నిధులు మీరు విడుదల చేయకుండా పెన్షన్ల పంపకాలు జరగట్లేదని బాగా వయసున్న వాళ్ళని మంచాల మీద ఎండలో తీసుకొచ్చి వాళ్ళ చావుకు కారణం అవుతుంది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజల సంక్షేమంగానే గుర్తుంటుంటే ఇట్లాంటి హేయమైన చర్యలు చేపట్టరు. ఈరోజు మనం దాదాపుగా 10-15 సచివాలయాలు సందర్శిస్తే నిన్న ఒక్క రోజునే మీరు లేటుగా వచ్చిన సాంకేతిక లోపాలు ఎన్నున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 56% పైన పెన్షన్ల పంపిణీ జరిగిపోయినాయి. ఈరోజు 2-3 సచివాలయాల్లో అయితే 78% పైన వెళ్ళిపోయింది. రాత్రికి సాయంత్రానికి పూర్తిగా 99% రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. ఎవరైతే బెడ్డెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సేవ చేస్తామని మన వెల్ఫేర్ వాళ్ళు అయితేమి, మహిళా పోలీసులు అయితేమి, విఆర్ఓలు అయితే అని స్వచ్ఛందంగా ఇళ్ళకెళ్ళి మేము వాళ్ళకి అందిస్తాం. ఈ విషయంలో మేము ఏమీ తగ్గేది లేదని చెప్తున్నారు. ఇదే కల్లబొల్లి మాటల వైసీపీ ప్రభుత్వం మాత్రం పెన్షన్లకు పెద్దలను ఇబ్బంది పెడుతుందని ఊరికే కల్లబొల్లి మాటలు చెప్తుంది. నిజంగా మీరు ప్రజలకి మేలు చేయాలనుకుంటే 1వ తేదీన రావాల్సిన పెన్షన్ డబ్బులు నిన్నటి దాకా కూడా 3వ తేదీ దాకా కూడా మీరు ఫండ్స్ ఎందుకు పంపలేదని ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా మద్యం పంపిణీ విషయంలో ఉపాధ్యాయుల్ని చేత బ్రాందీ అందించిన మీరు ఈ 2 రోజులు సేవ చేస్తే, 2 రోజులు కాదు కేవలం అరపూట సేవ చేస్తే ఉపాధ్యాయులందరూ కూడా ఈ పెన్షన్లందరూ కూడా ఇళ్ళకు కాదు వాళ్ళ బీరువాలో పెట్టే పరిస్థితి అవకాశం ఉంది. ఎందుకు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు? ఏ అవకాశాన్ని వచ్చినా కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకునే దానికే కానీ ప్రజల సంక్షేమానికి ఎక్కడ కూడా ఉపయోగపడే పరిస్థితే లేదు. సచివాలయ సిబ్బంది ఈరోజు వెల్ఫేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పెన్షన్లు పంపిణీ జరుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఎంతోమంది పెద్దలు వస్తున్నారు, కనీసం మంచినీటి వసతి కల్పించాలి, వీళ్ళకి షెడ్లు ఏదైనా టెంపరీ టెంట్లు ఏర్పాటు చేయాలనే విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. ప్రజల సంక్షేమం పట్టదు. ఎంతసేపటికి ఎత్తి చూపే ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం. మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ప్రజానాయకులు చూస్తూ అప్పు చేసి అభివృద్ధి సాధించారనేదో లెక్కలు చెప్పారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు 660 కోట్లు ఏదో సంథింగ్ అప్పు తెచ్చారని చెప్పారు. మీరు చేసే అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ తాకట్టు పెట్టి మరీ అప్పు తెస్తున్నారు. ఆ రోజుల్లో అప్పే తెచ్చారు, ఈరోజు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంత డబ్బు ఖర్చు పెట్టి డ్రైనేజ్ వ్యవస్థ, మినరల్ వాటర్ ప్లాంటు, మరొకటి అన్ని డెవలప్ చేశారని చెప్పి మీరు ఆ కనెక్షన్లు ఎందుకు లేకపోయారు? పదే కనెక్షన్ గురించి ప్రస్తావిస్తున్నారు. 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధిని తీసుకొచ్చిన నారాయణ గారు కనీసం మీరు కనెక్షన్లు ఇప్పించలేకపోయారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. పదే దీని గురించి ప్రస్తావించబాకండి. 5 సంవత్సరాల పాటు మీరు కనీసం డ్రైనేజ్ వ్యవస్థని కనెక్షన్లు ఇవ్వడానికి కూడా వైఫల్యం అయ్యారు. ఎండ్ టు ఎండ్ రోడ్లతో కార్పొరేషన్ 4 మూలలో ఏ వీధిని అడిగినా కూడా నారాయణ గారు సాధించిన అభివృద్ధి తెలుస్తుంది. నగరంలో ఏ సందుకెళ్ళినా కూడా నారాయణ గారికి పట్టం కడుతున్నారు. వాళ్ళ మిస్సెస్ సతీమణి రమాదేవి గారు అయితే, 2 కూతుర్లు అయితే, నారాయణ గారు అయితే ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. వేలాదిగా ప్రజలకు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. రాబోయేది ప్రజాప్రభుత్వమే. సంక్షేమ పథకాలకు కానీ ప్రజా శ్రేయస్సుకు కానీ మా ప్రజాప్రభుత్వం వ్యతిరేకం కాదు. మరింత సంక్షేమం అందిస్తాం, మరింత అభివృద్ధిని సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ మాటలు నమ్మొద్దు. సంక్షేమ పథకాలు యాజిటీస్గా కొనసాగుతాయి. అభివృద్ధి అనేది సాధిస్తుంది ప్రజాప్రభుత్వం. ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన. వైటి కిషోర్ గారు, వాలంటీర్లు ఉండేది ఒక సచివాలయానికి 10-15 మంది ఉన్నారు. అదేవిధంగా సచివాలయం ఉద్యోగస్తులు 10-15 మంది ఉన్నారు. అయితే వీళ్ళ బదులు సచివాలయం ఉద్యోగస్తులు అందరూ పనిచేస్తే డెడ్ ఈజీగా ఈ పెన్షన్ పంపిణీ పూర్తిగా సక్సెస్ఫుల్ అవుతుంది కదా? ఖచ్చితంగా అండి. దానికి నిదర్శనం ఈరోజు మనం చూసిన విషయమే. ఇక్కడ ఉన్న 10-15 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఒక్క రోజులోనే దాదాపుగా 53% పూర్తి చేశారు. ఈరోజు 99% పూర్తి చేస్తామని గర్వంగా చెప్తూ ఉన్నారు. ఈ 10 మంది కాక బయట 10 మంది ఎవరైతే ఉన్నారో మిగిలిన పనులకి ఏమైనా ఉపయోగించుకోవచ్చేమో, కానీ ఈ సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోవడం వేస్టే. ఇదంతా ప్రజాధనమే, దుర్వినియోగం అవుతుందనే చెప్పాలి. ఈ 10 మంది చేయగలిగిన పనిని 20 మందితో చేపిస్తున్నారు. వాళ్ళు కూడా ఒకే రోజులో ఇచ్చే పరిస్థితి అయితే లేదు. 3 రోజులు 4 రోజులు తిప్పే పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ 10 మంది సిబ్బందితోనే కొనసాగించవచ్చు. కేవలం కక్షపూరితంగా ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నమే కానీ మరొకటి కాదని తెలియజేస్తున్నారు. అయితే మీరు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు తిరిగారు, అయితే అన్ని సచివాలయాలు తిరిగారు, ప్రజల్ని కనుక్కుంటున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అదేనండి. ఈ రోజుకి మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందనే తప్పిస్తే ప్రజలు ఎవరు కూడా మా సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే ఆందోళనలో అయితే లేరు. 1వ తేదీ అందాల్సిన పెన్షన్ 3వ తేదీ దాకా ఎందుకు అందాలనే ఆందోళనే. 1వ తేదీ నిధులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇది ఖచ్చితంగా అందరికి చేయాల్సిన నిజం. 1వ తేదీ విడుదల కావాల్సిన పెన్షన్ నిధులు 3వ తేదీ దాకా జాప్యం చేయడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం 2-3 గంటలతో కూడా విడుదల చేయకపోవడంతో
అధికారులు ఎవరు వాళ్ళ ఇళ్లలోంచి డబ్బులు తెచ్చిలేరు కాబట్టి ఈ లేట్ అయితే జరిగింది కానీ మరొకటి కాదని తెలియజేస్తున్నాను. అంటే వాలంటీర్లని ఎలక్షన్ సమయంలో మీ టీడీపీ కానీ ఇండియన్ ప్రభుత్వంలో ఈ యొక్క వాలంటీర్లను ఎట్లా చేయాలి, ఎన్నికల కమిషనర్కి మీరే ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ఎన్నికల్లో మీ మీద పడుతుంది కదా ఎఫెక్ట్. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నాం అనే నెపంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వాలంటరీగా వాళ్ళని అప్లై చేసింది. ఒక 2 నెలలు గమ్మున్నంత మాత్రం వాళ్ళకి ఏం కాదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డబ్బు ఆశ చూపించి ఈరోజు వైసీపీ ప్రతిపక్షాలు మళ్ళా కార్యకర్తలుగా చేసుకుంటున్నాయి. ప్రతి ఇల్లు తెలిసి ఉంటుందని ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నమే ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికల సమయంలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని 2 నెలలు ఆపమన్నామే కానీ వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎవరికి జవాబుదారీ, వాళ్ళు చేస్తున్న పనులేంది, వాళ్ళు ఎవరి అథారిటీతో చేస్తున్నారు, ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాలంటరీ వ్యవస్థకి ఎవరు జవాబుదారీ అని మాత్రమే మేము అడుగుతున్నాం. వాలంటరీ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. ప్రజల సంక్షేమ పథకాలకు అసలు మేము వ్యతిరేకమే కాదని తెలియజేస్తున్నాం. అంటే ఒక వినికిడి అయితే బాగా వినిపిస్తుంది. వాలంటీర్లకి ముందుగానే 30,000 డబ్బులు శాలరీగా ఇచ్చేసి వాళ్ళ చేత పని చేయించుకుంటారని చెప్తున్నారు. దాని మీద మీ స్పందన? అదే నేను ఇందాక చెప్పింది అదేనండి. వాలంటరీ అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన వాలంటీర్లు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 నెలలు వాళ్ళ ద్వారా పనులు జరగదు అని చెప్పుకున్నంత మాత్రాన ఆ డబ్బులకు ఆశ చూపించి కార్యకర్తలుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వకూడదు, మరలా ఉద్యోగాలు ఇవ్వకూడదు అని కూడా నేను చూస్తున్నాను. ఈ డబ్బుకు ప్రలోభపడి ప్రజా శ్రేయస్సును మర్చిపోయి వెళ్ళిపోయిన వారి గురించి పునరాలోచించాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచివాలయాల్లోకి తీసుకోకూడదు అని కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లకు హామీ ఇచ్చారు. దాని మీద మీ స్పందన ఏమిటి? వాలంటీర్ ఖచ్చితంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాక యువతకు ఉపాధి లేక ఇళ్లలో ఖాళీగా ఉండలేక ఆ 10,000కి 15,000కి పోతే పోయింది, ప్రజలకు సేవ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. నిజంగా రాజీనామాలకు డబ్బు ప్రలోభాలకు లొంగి రాజీనామాలు చేసి కార్యకర్తలుగా మారుతున్న వాళ్ళు కాకుండా ప్రజా శ్రేయస్సు కాంక్షించి వాలంటరీగా ఉన్న వ్యవస్థను అంతా కూడా ప్రజాప్రభుత్వం కాపాడుతుంది. వాళ్ళకి తగిన ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. చివరిగా మీ జన సైనికులు ఎలా పనిచేస్తున్నారు ఈ యొక్క పింఛన్దారులు? అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెన్షన్లు ఎవరికైనా అందకపోతే మీరు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాహనాల్లో తరలించండి. అదేవిధంగా ఎక్కడైనా అధికారులను రిక్వెస్ట్ చేసి బెడ్డెడ్ ఏమైనా ఉంటే వాళ్ళని ఇళ్ళకి వెళ్ళే విధంగా మీరు అభ్యర్థించండి అన్నారు. జనసేన జిల్లా వ్యాప్తంగా మేము నగరంలో పర్టికులర్గా ఎవరెవరైతే పెన్షన్లు వస్తున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. మా డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మేము ఏమైనా తీసుకెళ్ళగలమైనా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా తీసుకెళ్ళగలరా అని చెప్పి చూస్తున్నాము. ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడగలిగితే అడంతా కూడా జన సైనికులు ఉపయోగపడతారు. అదే నేను ఇందాక చెప్పింది అదేనండి. వాలంటరీ అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన వాలంటీర్లు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 నెలలు వాళ్ళ ద్వారా పనులు జరగదు అని చెప్పుకున్నంత మాత్రాన ఆ డబ్బులకు ఆశ చూపించి కార్యకర్తలుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వకూడదు, మరలా ఉద్యోగాలు ఇవ్వకూడదు అని కూడా నేను చూస్తున్నాను. ఈ డబ్బుకు ప్రలోభపడి ప్రజా శ్రేయస్సును మర్చిపోయి వెళ్ళిపోయిన వారి గురించి పునరాలోచించాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచివాలయాల్లోకి తీసుకోకూడదు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా జన సైనికులను వాడుకోమని చెప్పి ఈరోజు పిలుపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.